పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నరేంద్ర మోడీ గారు నాకు దగ్గర వ్యక్తి, మోడీ గారికి నేనంటే పిచ్చి ప్రేమ, మోడీ గారికి నేనంటే అమితమైన అభిమానం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఇంకో పక్క చూస్తే మన రాష్ట్రం మద్దతుతోటే, మన ఎంపీల మద్దతుతోటే కేంద్ర ప్రభుత్వం నిలిచింది. కానీ మన రాష్ట్రానికి ఈ 2 సంవత్సరాలు ఏం వచ్చిందంటే ఏమీ రాలా. ఇదిగో ఈ లాభం వచ్చిందని చెప్పండి. మొన్న ఈ మధ్య ఈనాడే ఆర్టికల్ రాసింది, పంచాయతీరాజ్ విభాగంలో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించలేకపోతున్నారు, కనీసం గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేకపోతున్నారు, పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది పంచాయతీరాజ్ విభాగం అని ఈ మధ్య ఈనాడు తాటికైన అక్షరాలతోటి హెడ్లైన్ పేపర్లో ఆర్టికల్ రాసింది. దానిపైన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా స్పందిస్తారంటే ఏమీ లేదు. ఆ శాఖ పనితీరు ఎలా ఉంటుందో అసలు అర్థం కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి సోషల్ మీడియా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కావాలి, లా అండ్ ఆర్డర్ సరిగ్గా పనిచేయట్లేదు, హోమ్ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయట్లేదు, మీ శాఖ బాగు చేయని మహాప్రభు అని తలలో బాదుకుంటున్నా కూడా మీకు ఎందుకు అర్థం కావట్లేదు? లేటెస్ట్గా అన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం నిన్న ఉపాధి హామీ పథకం కింద డబ్బులు పెంచింది, రోజువారీ కూలి. కానీ అందరికీ 40 రూపాయలు, 30 రూపాయలు, 12 రూపాయలు, 20 రూపాయలు ఇట్లా పెంచుకుంటూ పోతే మన రాష్ట్రానికి 5 అంటే 5 రూపాయలు పెంచారు రోజువారీ కూలి. మరి ఇంక మన రాష్ట్రం మద్దతుతోటి కేంద్ర ప్రభుత్వం నిలిచిన ఏం ఉపయోగం? మన రాష్ట్రం మద్దతుతోటి కేంద్ర ప్రభుత్వం నిలిచి మన రాష్ట్రానికి ఎక్కువ వస్తాయని ఆలోచిస్తే పెట్రోల్ రేట్లు మనకి అధికంగా ఏదైతే ధరలు మండిపోతూ ఉన్నాయి, రైతుకు గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నారు, మన రాష్ట్రం ప్రత్యేకంగా నిధులు ఏమన్నా తీసుకొస్తున్నారంటే అది చేయలేకపోతున్నారు, ప్రత్యేక ప్యాకేజీలు పూర్తి స్థాయిలో మన రాష్ట్ర డెవలప్మెంట్కి ఉత్తరాంధ్ర లేకపోతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే దానికి రావాల్సిన నిధులు తీసుకురాలేకపోతున్నారు, విభజన హామీలు తీసుకురాలేకపోతున్నారు, నిధులు పోలవరాన్ని తీసుకురాలేకపోతున్నారు, రైల్వే జోన్లో మనకు అన్యాయం జరుగుతుంది, ప్రతి చోట మనకు అన్యాయమే జరుగుతుంది. కానీ వీళ్ళ ద్వారా మన రాష్ట్రానికి ఇది వచ్చిందని చెప్పండి, ఏది రాలా. ఇక నేను చదువుతాను వినండి. ఉపాధి హామీ పథకం కింద నిన్న కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకి 44 రూపాయల నుంచి 66 రూపాయలు పెంచింది. కానీ మన రాష్ట్రానికి 5 అంటే 5 రూపాయలు పెంచింది. ఇక నేను చదువుతాను వినండి. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ప్రభుత్వం కల్పించే ఉపాధి పనులకు గాను కూలీలకు ఇచ్చే రోజువారీ కూలీ రేటును ఏపీలో కేంద్ర ప్రభుత్వం తక్కువగా పెంచింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆన్ అవిజికర్ మిషన్ గ్రామీణ అంటే ఈ ఎన్ఆర్జీఎస్ స్కీమ్ గతంలో ఉండేది, ఆ పథకం పేరు మార్చారు. కూలీలకు రాష్ట్రాల వారీగా చెల్లించే కూలీ రేట్లను బుధవారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రకటించింది. దేశంలో గ్రామీణ అభివృద్ధి శాఖ అంటే మళ్ళీ ఆ శాఖ సహాయ మంత్రి మన పెమ్మసాని గారు మన రాష్ట్రానికి ఏం చేశారు చూడండి. వీళ్ళందరూ నిజంగా ఏం చేస్తున్నారో తెలియట్లా. జగన్ గారిని తిట్టామా, ప్రభుత్వంలో కాలయాపన చేసి మాటలు చెప్తామా, పబ్లిసిటీ చేద్దామా, ఇదే కల్పిస్తున్నారు తప్పితే మేము మంచి చేస్తున్నాము, మేము అభివృద్ధి చేస్తున్నాము, మీకు లాభం చెందింది మా ద్వారా అనేది లేదు. పథకాలు అమలు చేయరు, మేనిఫెస్టో అమలు చేయరు, ఆరోగ్యం స్తంభింపజేశారు, విద్యా వ్యవస్థ అంతే చేస్తూ ఉన్నారు. ఏమీ చేయట్లేదు స్వామి, మీరు ఏమీ చేయట్లేదు. బుధవారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రకటించింది, దేశంలో 9 రాష్ట్రాల్లో 44 రూపాయల నుంచి 66 రూపాయల చొప్పున రోజువారీ కూలీ రేట్లను పెంచిన కేంద్రం మన రాష్ట్రంలో 5 రూపాయలు మాత్రమే పెంచింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో రాష్ట్రంలో కూలీలకు రోజువారీ చెల్లించే గరిష్ట కూలీ 307 ఇప్పటి వరకు ఉంది. ఇప్పుడు పెంచిన దాని ప్రకారం 312 రూపాయలు ఇస్తారు. ఇదే సమయంలో హిమాచల్ ప్రదేశ్లో అత్యధికంగా 66 రూపాయలు పెంచారు. ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో, బీహార్లో, జార్ఖండ్లో, అస్సాంలో, నాగాలాండ్లో, అరుణాచల్ ప్రదేశ్లో, సిక్కిం రాష్ట్రాల్లో 44 రూపాయల నుంచి 61 రూపాయల మధ్య వేతన రేటు పెంచడం గమనార్హం. ఈ మేరకు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ రోహిణి ఆర్ బాకరే పేరిట గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. పెంచిన వేతన రేట్లు బుధవారం అంటే రేపు నిన్న జూలై 1వ తారీఖు నుంచి అమల్లోకి వస్తాయని చెప్పి ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నిన్నటి నుంచి అమల్లోకి వచ్చినాయి ఆ రేట్లు. అందరికీ 44 నుంచి 61 రూపాయలు పెంచుకుంటూ ముందుకెళ్ళారు. హిమాచల్ ప్రదేశ్కి 66 రూపాయలు పెంచారు. కానీ మన రాష్ట్రానికి అంతా 5 రూపాయలు. ఇక కర్ణాటకకు వచ్చి 12 రూపాయలు. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళలో ఇప్పటికే ఉన్న 369 రోజువారీ గరిష్ట కూలీని ఇప్పుడు 32 పెంచి 401 చేశారు. కర్ణాటకలో ఇప్పటికే 370 ఉన్న కూలీని 12 పెంచి 382 చేశారు. తమిళనాడులో 336 ఉన్న కూలీని 9 రూపాయలు పెంచి 345 చేశారు. ఇక జగన్ గారు ఉన్నప్పుడే నయం. జగన్ గారు ఎక్కే నాటికి రాష్ట్రంలో 211 రూపాయలు ఉంటే జగన్ గారు దిగిపోయే నాటికి 89 రూపాయలు పెంచారు, 300 రూపాయలు చేశారు. మళ్ళీ జగన్ గారు కేంద్రంలో భాగస్వామి కాదు, వీళ్ళు భాగస్వామి. వీళ్ళు ఇచ్చిన మద్దతుతో గెలిచారు, వీళ్ళు ఇచ్చిన మద్దతుతోనే అక్కడ నిలిచింది. ఇంకా రెండోది వచ్చి వీళ్ళు కూటమి.
అంటే ఈ పాపంలో వీళ్ళది కూడా భాగస్వామ్యం ఉంది. 5 రూపాయలు పెంచేది మరీ ఘోరం కాకపోతే. అంటే రాష్ట్రంలో అందరూ అంత రిచ్ అయిపోయారా? అంత రిచ్ అయిపోయారా? పవన్ కళ్యాణ్ గారు ఇది పట్టించుకోండి అంటే స్పెషల్గా సోషల్ మీడియా టాస్క్ ఫోర్సులు అంటారు, సోషల్ మీడియా విభాగం ఫేక్ న్యూస్ అంటారు, అసత్యమైన ప్రచారాలు అంటారు. ఇంతకంటే దారుణంగా ఉంటుంది. దాని మీద మంత్రులు చూసుకుంటారు. మీ శాఖ మీరు చూడండి. ఏమన్నా అడిగితే సార్ అలా మహిళల సంగతి అడిగితే అది నా శాఖ కాదు సార్, అభివృద్ధి అంటే అది నా సంబంధం లేదు, స్టీల్ ప్లాంట్ దగ్గర పోతే నాకు అవగాహన లేదు. అసలు మీకేం తెలుసు? సాయి కృష్ణ కేసుకు సంబంధించి అయితే లా అండ్ ఆర్డర్ నాది కాదు కదా, నా సంబంధం ఏంది? కానీ ఈ మీ శాఖ మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? కానీ మళ్ళీ అన్ని శాఖలు నాయన్నట్టు సోషల్ మీడియా అంటారు, టాస్క్ ఫోర్సులు అంటారు, ఏమంటారు మీరు? దారుణంగా ఉంది మీ ప్రదర్శన, అతి దారుణంగా ఉందండి.